అక్కడ సొంత తమ్ముడిని చంపేశాడంటే ఏముంది అంటే కనుక ఒకరు పెంచుకుంటే ఒకరు వాత్సల్యత స్థితి. నాదెందుకు అంగీకరింపబడలేదు అన్న లోపాన్ని సరి చేసుకుని ఆది ఆలోచించి రెండో పర్యాయం సరి చేసుకుంటే తప్పులు దిద్దుకున్న వాడు దేవునికి ఇష్టడు అవుతాడు తప్ప, నేను అంగీకరింపబడినప్పుడు లేకపోతే నేను పొగడబడినప్పుడు నా పేరు రానప్పుడు ఇంకొకరికి వస్తే నేను ఈర్ష్యపడిపోతాను అంటే కనుక దేవుడు తీర్పు తీస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? నీకు తీర్పు తీరుస్తాడు. దేవుని మనకు తిరగదన్నమాట. అబ్బాయి నేను ఇంత దోషిష్ఠను భరించలేదు, నన్ను ఎవరు చూస్తాడు చంపేది కాక అసలు చావడం కదా. నేను చూపించే శ్రమంతా కూడా నువ్వు అనిపించేదాకా తిరుగుతావు. దేన్ని బట్టి అంతకు శిక్ష తెచ్చుకున్నాడు అంటే కనుక సత్క్రియ చేయకుండా దేవుడికి వ్యతిరేకమైన నరహత్య చేస్తాడు. సొంత తమ్ముడిని చంపేస్తాడు. ఈర్ష్య చాలా చాలా ప్రమాదకరం. అంటే నేనే అనే పదము చాలా ప్రమాదకరం. నేనే ఉండాలి, నేను లేకపోతే అన్న పదము అపవాదికి సంబంధించి. అదే అనుకుందంట, ఇది కోట్ల దేవతలు ఏడులో ఉన్నారు, నేను చెప్పినట్టు చేస్తూ ఉంటారు, నేను చేసిన ఆరాధన దేవునికి ఇష్టం కదా, ఆయన కానప్పుడు తర్వాత ప్లేస్ నాదే కదా, సింహాసనం మీద కూర్చుంటే ఏంటి అని మనసులో అనుకున్నాడు. ఆకాశం నుంచి తోయబడి నేను అనే పదం నీకు ఎప్పుడు కూడా రాకూడదు. దేవుడు నీకు అవకాశం ఇచ్చేటంతో కృతజ్ఞత కలిగి నీకు అప్పచెప్పిన నీకు అవకాశం ఇచ్చిన అవకాశంలో సద్వినియోగం చేసుకో, శ్రద్ధ కలిగి చేయి. దేవుడు నిన్ను మరింత ఉన్నతంగా బదిలింపు చేస్తాడు. లేకపోతే ఎలా ఉంటుందో, నేను రాకపోతే ఏం జరుగుతుందో, నేను అనే పదం వాడేటంతో ఇంకా వెనక్కి వెళ్ళిపోతావు తప్ప దేవుడు తీర్పుతావు తప్ప ఉన్నతమైన వాటిని మాత్రము పొందగలరు. చదువు తీర్పు గురించి మనం మాట్లాడుకుంటాం కదా. చదువు రోమపత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. నీ సహోదరుడికి నువ్వేం చేయకూడదు? తీర్పు తెచ్చుకోవడం. తీర్పు తెచ్చుకో. ఏ కొత్త కొడుతామో అదే తోపడతాం, ఏది విత్తుతామో అదే పంట కోస్తాము, ఏది బయలుపెడుతుందో అదే మనకే వస్తుంది. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుండ. నువ్వేం చేస్తే చెయ్యి, లేకపోతే అవకపోతే కాకపోతే మౌనంగా ఉండు. కానీ నిన్ను తీర్పుగా నియమించిన వాడు ఎవడు? ఒకవేళ నువ్వేం తీర్పు తీరుస్తున్నావో, ఏం మాటలు ఉచ్చరిస్తున్నావో వాటికి నీకు కూడా సమాధానం చెప్పాలి. అవే నీ మీదకి వస్తాయి, మళ్ళా వాటికి నువ్వే జవాబుదారిగా ఉండాలి. చదువు అన్నమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచి వైపును సరే చెడ్డ వైపును సరే దేహంతో నోటితో జరిగించిన ప్రతి వాటికి దేవుని ఎదుట నిలబడాలి. జాగ్రత్త. తీర్పు తీరుస్తున్నావేమో, ఎదుటి వారి గురించి సులభంగా తక్కువగా మాట్లాడుతున్నావేమో, లేదా నేనే పెద్ద గొప్పని నువ్వు అనుకుంటున్నావేమో, అతిశయిస్తున్నావేమో. ఒకవేళ అతిశయిస్తారంటే కనుక ఎవరైనా అతిశయించారంటే భూమి మీద గొప్ప చూపుతూ నీతి న్యాయం జరిగించే నిన్ను నన్ను కాపాడుతూ సజీవులుగా ఉంచిన దేవుని బట్టి అతిశయించాలి తప్ప అతిశయించేవాడు గుర్రములను బట్టి బలములను బట్టి అతిశయించకూడదు. ఒక రాజు అతిశయించి పశువులను గట్టివేయవలసిన అవసరం, గట్టివేయ స్థితిలోనికి వచ్చేస్తాడు. ఏం చూసుకుని అతిశయం? నీకు ఇచ్చింది కూడా తీసేసుకుని మరిన్ని తలాంతులు కలిగిన వాడికి దేవుడు ఇచ్చేస్తాడు. ప్రభువాడు 10 ఉన్నాయి అంటున్నాడు అన్న పక్కడు. 10 ఉన్నవాడికి వాడి స్కూల్ చెందబట్టి వాడికి ఇచ్చేస్తాడు. జాగ్రత్త. ఉన్నదా ఒకటి కూడా నువ్వు పోగొట్టుకుంటావు, అతిశయిస్తున్నావు, లేదా తీర్పు తీరుస్తున్నావు. నువ్వే తీర్పు తీరుస్తున్నావు, దేని బట్టి అతిశయిస్తున్నావో దాన్ని బట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరము కూడా నిలబడవలసి వస్తుంది అని చెబుతున్నాడు. పత్రిక పాఠ్యభాగంలో మనం ధ్యానిస్తుంది సత్క్రియల గురించి. ఆదరణ పాఠ్యభాగంలో మనం ధ్యానించుకుంటూ వచ్చింది నిర్భయులుగా ఈ భూమి మీద పరిస్థితులను బట్టి భయపడకుండా ఎక్కడో కలిగి ఉండాలండి. సత్క్రియలు మనం చేస్తున్నామా లేదా? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం.
గ్రంథము విప్పబడేది. అన్నీ కూడా ఏమవుతుంది నీ గురించి రాయబడుతున్నాయి. ఎవరో చూడలేదు అనుకుంటున్నా, ఎవరికి తెలియదు అనుకుంటున్నా. చాటున వేసాను కదా, చాటును మాట్లాడేశాను కదా, లేదా చాటును చేస్తాను కదా, గదిలో చేస్తాను కదా, ఎవరికి తెలియలేదు కదా, నువ్వు చూసేసుకున్నాను కదా అనుకుంటున్నావా? నీ గురించి చేసిన ప్రతిదీ కూడా రాయబడుతుందని చెప్తుంది వాక్యం. ప్రతి దానికి జవాబులు ఇవ్వాలి. ఈరోజు జనులు కప్పిపెట్టచ్చు, తెలియకుండా సీక్రెట్గా చేయొచ్చు. ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం మీద ఖచ్చితంగా లెక్క అప్పగించవలసిన వారికి మనము ఉన్నాం. అందుకని పై చెప్పుకున్న రీతిగా సత్క్రియల యొక్క ఆసక్తి కలిగి ఉండాలి. వస్తున్న వ్యతిరేక ప్రతికూల పరిస్థితులను బట్టి వివరం కలిగి ధైర్యంగా ఉండాలి. ఆత్మ ప్రకాశంలో అటువంటి మనసు రెండవ రాకడ కోసం ఎదురు చూస్తూ అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుని సహాయం అందరికీ